హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడు మా బాబుకి 9 మంత్స్‌లోకి పడ్డాక మేమైతే పుట్టు వెంట్రుకలు తీయించిన వీడియో అండి ఇది. ఈ టెంపుల్ ఇక్కడ చూయిస్తుందొచ్చేసి యాగంటి. ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటాడు. ఇక్కడ నందీశ్వరుడు చాలా అంటే చాలా ఫేమస్, అంటే పెరుగుతూ ఉంటాడు కదా. ఆంధ్రాలో ఇది వచ్చి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఓన్లీ శివుడు ఉండడండి. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేసా కూడా ఓన్లీ శివుడు అనేవారు ఉంటారు. ఇక్కడ వచ్చేసి శివ పార్వతి ఇద్దరు ఉన్న విగ్రహం అయితే ఉంటుంది. అందుకు ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. మేము 9 మంత్స్‌లోనే ఎందుకు తీయించాము అంటే అన్ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ అనే చెప్పాలి. యాక్చువల్‌గా 11 మంత్స్‌లో తీయించాలి అనుకున్నాం. లేదు అంటే ఇన్ కేస్ లేదు అంటే 3 మంత్స్‌లోకి పడ్డాక తీయించాలి వెంట్రుకలు అనుకున్నాం. కానీ నేనైతే యూఎస్ఏకి వచ్చే ప్లాన్ అయితే ఉన్నింది. ఎప్పుడు వెళ్తాను అనేసి కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ మధ్యలో అనేసి ఇలా అయితే ఈ ఫంక్షన్ చేయించేసుకుందాం. నేనున్నగానే ఇండియాలో ఉండగానే ఈ ఫంక్షన్ చేయించుకోవాలి అనేసి. తర్వాత మేము అమెరికాకు వచ్చాక బాబుకు వెంట్రుకలు తీయించడం అవ్వకపోతే మరి 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి కదా. అందుకు ఈ ఫంక్షన్ మెయిన్గా మేనమామ వాళ్ళు చేయాలి కదా. అందుకనేసి మేము అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అయితే ఈ పుట్టు వెంట్రుకలు తీయించడం అయితే జరిగిందండి. యాక్చువల్గా ఇది సడన్గా అనుకున్నాం కదా, అందుకు మా పెద్దన్నయ్యకి రావడానికి కూడా కుదరలేదు. సో మా చిన్నన్నయ్యనే మొత్తం అంతా ఈ ఫంక్షన్ అయితే చేశారు. మేనమామ చేయాలి అంటారు కదా. సో మా హ్యాపీకి తర్వాత మా చిన్నన్నకైతే చాలా కనెక్షన్ ఉంది చెప్పాలంటే. పుట్టినప్పటి నుంచి చాలా క్లోజ్ అయిపోయారు ఇద్దరు. మా హ్యాపీ తర్వాత మా చిన్నన్నయ్య అస్సలు ఎప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళు ఇద్దరు. ఇక్కడ వచ్చేసి తీయించడానికి అంతా సెట్ చేసేసారు కదా. మొత్తం అంతా ఇలా చేయించేటప్పుడు మా అన్న అయితే జోక్ చేస్తున్నారు. ఏంటి అంటే వాడికి అస్సలు వెంట్రుకలు ఎక్కడున్నాయి, నేను ఎక్కడ కట్ చేయాలి, వాడికి 3 కత్తెర్లు తీయాలి అని చెప్తారు కదా మేనమామ. సో అలా తీసేటప్పుడు అయితే మా అన్న అయితే ఎక్కడున్నాయి వాడికి హెయిర్, నేను ఎక్కడ తీయాలి అనేసి బాగా మంచిగా అయితే ఆడుకుంటున్నాడు వాడితో. అయినా వాడికైతే భయం అయిపోయింది హ్యాపీకి. సో ఇలా అయితే మేము హెయిర్ కట్ చేయించడం స్టార్ట్ చేసేసాము. ఇది యాక్చువల్గా చెప్పాను కదా అన్ప్లాన్డ్ అనేసి. మేమైతే ఇలా వచ్చేసి నైట్ అక్కడ ఆ టెంపుల్లో నిద్ర చేసి ఒక రోజు ముందే వచ్చేసి ఈవినింగ్ బయలుదేరిపోయి నైట్ అక్కడ నిద్ర చేసి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అక్కడ కోనేరు ఉంటుంది, అందులో అందరూ స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇలా అయితే ఫస్ట్ హెయిర్ కట్ చేయించేసిన తర్వాత అక్కడ అలానే మేమైతే శివునికి అభిషేకం కూడా చేయించామండి. అది అభిషేకం చేయించాలి అంటే మనం ముందుగానే వాళ్ళకు పేర్లు అనేవి అమౌంట్ కట్టేసి పేర్లు అనేవి రాపిస్తే వాళ్ళు ఒక 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ని అందరినీ కలిపి అలా కూర్చోపెట్టేసి అభిషేకం చేస్తారు. ఆ క్లిప్స్ అయితే నేను తీయలేదు, కానీ ఈ ఫంక్షన్ చేసేటప్పుడే మొత్తం ఇలా అయితే మొత్తం అంతా చేశాము. వీటితో పాటు ఇక్కడ యాక్చువల్గా నాకు అమ్మ వాళ్ళు ఇలా పుట్టు వెంట్రుకలు తీయించాక ఒడిబియ్యం కూడా వేస్తారు కదా. సో ఆ ఫంక్షన్ కూడా ఇక్కడే ఈ టెంపుల్లోనే చేసేసారు. ఇదైతే మొత్తం అంతా మార్నింగే అయిపోయిందండి. యాక్చువల్గా మార్నింగే బాగుంది అంటే ఇలా అయితే పుట్టు వెంట్రుకలు తీయించేసి తర్వాత అభిషేకానికి వెళ్ళాము. అంటే 7:30 8 అయిపోయింది. ఇలా అయిపోయిన వెంటనే మేమైతే మంచిగా దేవునికి కూడా అభిషేకం చేయించాము. చాలా రిఫ్రెష్ అనిపించింది మాకు. ఇక్కడ ఫొటోస్ పెడతానండి హ్యాపీకి వెంట్రుకలు తీయించాక. ఎలా ఉన్నాడో కింద అయితే కమెంట్ చేయండి. నాకైతే భలే ముద్దుగా అనిపించాడు. హెయిర్ ఉన్నప్పుడు అలానే ఉన్నాడు, హెయిర్ లేనప్పుడు కూడా అంతే ముద్దుగా అనిపించాడు. అంతే కదా, మన పిల్లలు ఎలా ఉన్నా మనకు ముద్దుగానే అనిపిస్తారు. సో అస్సలు హెయిర్ కట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా భయపడిపోయాడు. చిన్న పిల్లోడు కదా, 9 మంత్సే. నాకైతే చాలా భయం వేసింది. ఎక్కడ ఇలా హెయిర్ తీసేటప్పుడు ఘాట్లు పడతాయో, దెబ్బ తగులుతుందేమో అనేసి చాలా భయం వేసిందండి. అసలు ఏమి చాలా ఫుల్గా ఏడుస్తున్నాడు మా బాబు అయితే. నేనైతే ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వలేదు. సైలెంట్గా ఉండిపోయాను. చాలా టెన్షన్గా ఉండింది. అయితే మా వాడికి చాలా ఇష్టమైన సాంగ్ అయితే ఒకటి ఉందండి, రైమ్ హిందీ సాంగ్.
సాంగ్ మేరీ గయ్య అనేసి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేశాడు మా చిన్నన్నయ్య వాడికి ఆ సాంగ్. అయితే మేము స్క్రీన్ చూయించాం కానీ ఓన్లీ సాంగ్ ప్లే చేసేవాళ్ళము. సో ఆ సాంగ్ పెట్టేసి ఇలా అయితే మొత్తానికి పుట్టు వెంట్రుకలు తీయించేసి అక్కడే కోనేరు ఉందని చెప్పాం కదా, అక్కడ స్నానం చేయించేసి వాడికైతే ఇలా ఫ్రెష్ అప్ చేయించేసాము. చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, భలే క్యూట్గా ఉన్నాడు. అలానే ఇలా నాకైతే ఒడిబియ్యం వేసేసి మా వదినతో ఒడిబియ్యం అయితే వేయించేసుకొని నెక్స్ట్ అక్కడే ఉన్న కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళామండి. అలానే ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉంటాయండి. యాక్చువల్గా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ, తర్వాత అచ్చమాంబ ఇల్లు, తర్వాత బ్రహ్మం గారి మఠం, చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి వీలైతే ఇలా ఫ్యామిలీతో ట్రిప్ వేసుకొని 1 or 2 days వెళ్ళండి, చాలా మంచి ప్లేస్. అలా అయితే ముగించేసుకొని ఇంటికి వచ్చేసాం. ఈ వీడియో వచ్చేసి నేను ఇందులోనే పెట్టేశానండి. యాక్చువల్గా ఇది 11 monthsలో మేమైతే హ్యాపీకి చెవులు కుట్టించడం జరిగింది. అప్పుడైతే నేను అమెరికాకు వచ్చేసాను. సో 1 year లోపే కుట్టించాలి అనేసి ఇక్కడ మా పెద్దన్నయ్య వచ్చారు అనేసి మేమైతే ఇలా హ్యాపీకి చెవులు కుట్టించాం. బాగా ఏడ్చాడండి అసలు, పాపం చిన్న పిల్లోడు కదా, చాలా నొప్పించిందేమో అసలు. ఆ వీడియో చూడగానే నాకైతే చాలా బాధేసింది. ఇక్కడ మీకు మ్యూట్ పెట్టేశాను కానీ అస్సలు ఏడ్చేది చూస్తే అస్సలు ఫుల్గా ఏడుపు వచ్చేసింది. ఇలా అయితే చెవులు కూడా కుట్టించేసామండి. కుట్టించేటప్పుడు ఏడ్చాడు కానీ కుట్టించాక ఎంత క్యూట్గా ఉన్నాడో తెలుసా మా హ్యాపీ. లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి, ఎలా ఉన్నాడో కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరెన్నో వీడియోస్ మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.